మనము వినాయక చవితి రోజు గణపతికి సమర్పించే 21 పత్రుల విశిష్టతను ఈ రోజు తెలుసుకుందాం. జిల్లెడాకు విఘ్నాలను తొలగిస్తుంది. మారేడాకు ఐశ్వర్యానికి గుర్తు. ఉమ్మెత్తాకు పాప విమోచనం. గోరింటాకు పవిత్రతకు చిహ్నం. పుష్పమాకు జ్ఞానాన్ని విద్యను పెంపొందిస్తుంది. తమలపాకు మంగళకరం. మోదుగాకు బలానికి గుర్తు. అరిటాకు శుభకార్యాలు, ఆర్థిక వృద్ధి. చామాకు దోష నివారణ. మల్లె ఆకు భక్తికి సూచన. వేపాకు ఔషధ గుణాన్ని సూచిస్తుంది. మర్రి ఆకు దీర్ఘాయుష్షు పుణ్యప్రాప్తికి సూచన. జామ ఆకు శక్తికి సూచన. ఉత్తరేనాకు రక్షణకు సూచన. చింతాకు శాంతికి సూచన. ఉసిరి ఆకు శక్తి పెంపుదలకు సూచన. ఓమాకు వైభవానికి గుర్తు. గన్నేరాకు శత్రు నివారణ. నేరేడాకు ధనవృద్ధిని సూచిస్తుంది. సీతాఫలమాకు సౌభాగ్యం, కుటుంబ అభివృద్ధిని సూచిస్తుంది. గరిక గణేశునికి అత్యంత ప్రీతికరమైన పత్రి, విఘ్నాలను తొలగిస్తుంది. వినాయక చవితికి మీకు ఎన్ని పత్రులు లభిస్తే అన్ని పత్రులు బేసి సంఖ్యలో వినాయకుడికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.